నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది. అన్నిటికీ అవసరమే సహనం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది, కానీ పగలగొడితే కాదు. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి ఓటమి భయపడుతుంది. వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని, కరిగిపోయిన కలల్ని, కన్నీటిని మిగిల్చిన ఆశల్ని తలుచుకుంటూ గడిచిపోతున్న నేడుని, ఎదురు వచ్చే రేపుని వెళ్ళిపోనీయకు. చుట్టూ ఎన్ని బంధాలున్నా కలగని సంతోషం మనసుకు నచ్చిన వారు గుర్తుకు వస్తే కలుగుతుంది. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళను గుర్తుపెట్టుకో. నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయం నీ భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధపడకుండా ఉండేలా చూసుకో. ఒక మంచి మాట మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది. అదే మాట మనిషిని పిరికి దాన్ని చేస్తుంది. మన మాట పడిపోయిన వాడికి లేచి నడిచే ఉత్సాహాన్ని ఇవ్వాలి, కానీ పరిగెత్తే వాడిని పడేసేలా ఉండొద్దు. సాయం చేసే చెయ్యి ఎంత గొప్పదో మంచి మాట మంచి సహాయంతో సమానం. పోరాడేప్పుడు తిరిగి పోరాడే అవకాశం లేదన్నట్లు పోరాడు, ఎందుకంటే రేపటికి తిరిగి పోరాడే అవకాశం దొరకకపోవచ్చు. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదు, ఎందుకంటే చెడు సుఖాలలో మొదలై కష్టాలతో ముగుస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది. పక్క పేజీలో ఏముందో తెలియని పుస్తకం మన జీవితం. నేను నడిచే ప్రతి అడుగు నాకు గమ్యం. నే గడిపే ప్రతి క్షణం నాకు ఆనందం. నేను చేసే ప్రతి ప్రయాణం నాకు గెలుపు. బ్రతకడం తెలిసినవాడు అడుగులో ఉన్న హ్యాపీగా సెట్ అయిపోతాడు. బ్రతకడం తెలియనివాడు అమెరికాలో ఉన్న సెట్ కాలేడు. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయి ఉండాలి, లేదా బాధించేది అయినా ఉండాలి. భర్తకు ఎన్నో ప్రపంచాలు ఉండొచ్చు, కానీ భర్తకు భర్తే ప్రపంచం. ఎన్నో వ్యాపకాలు ఉండొచ్చు, కానీ భార్యకు భర్తే వ్యాపకం. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే ఆ భార్య గుడిలో దేవుడిలా కొలుస్తుంది, ఆరాధిస్తుంది. భర్త ప్రాణంలా చూసుకుంటే ఆ భార్య తన ప్రాణాలకు మిన్నంగా పరిత్యాగిస్తుంది. కష్టాలు చూసి భయపడవద్దు, సంతోషాలకి ఆనందపడవద్దు. అవి కేవలం జీవితంలో ఒక్కొక్క అడుగు మాత్రమే, గమ్యం కాదు. కులంలో ఏముంది, గుణం ఉండాలి కానీ. మతంలో ఏముంది, మానవత్వం ఉండాలి కానీ. రూపంలో ఏముంది, అందమైన మనసు ఉండాలి కానీ. బంధంలో ఏముంది, మన అన్న ఆలోచన ఉండాలి కానీ. మిత్రమా, ఒకరి నమ్మకముతో నీకు అవసరం లేదు, నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే ఇస్తుంది.